ఆంధ్రప్రదేశ్ రాజకీయ క్షేత్రంలో డేటా సెంటర్ల స్థాపన చుట్టూ జరుగుతున్న రాష్ట్ర చర్చ ఇప్పుడు సరికొత్త మలుపులు తిరిగింది. అదానీ గ్రూప్ రాష్ట్రంలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టడం వెనుక ఉన్న రాజకీయ నేపథ్యంలో ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తుంది. ముఖ్యంగా గత వైసీపీ ప్రభుత్వ హయాంలో అదానీ గ్రూప్ వైజాగ్ కేంద్రంగా డేటా సెంటర్ ప్రాజెక్టును ముందుకు తీసుకువెళ్లిన తీరుపై ప్రస్తుతం విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఏబీవీ అంటే అసలు ఎవరు అనే అంశం తెరపైకి వచ్చింది. సాధారణంగా రాజకీయ వర్గాల్లో ఏబీవీ అంటే ఒక విద్యార్థి సంఘంగా అందరికీ తెలుసు. కానీ ఇక్కడ విశేషం ఏమిటంటే ఒక ప్రముఖ విశ్లేషకుడు లేదా అంతర్గత వర్గాల సమాచారం ప్రకారం ఈ డేటా సెంటర్ల విషయంలో గత ప్రభుత్వ పెద్దలకు అలాగే ప్రస్తుత కూటమి ప్రభుత్వానికి మధ్య జరిగిన క్రెడిట్ వార్లో అదానీ గ్రూప్ తీసుకున్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది. గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి వైజాగ్ను ఐటీ హబ్గా మార్చే క్రమంలో అదానీ డేటా సెంటర్కు శంకుస్థాపన చేశారు. అయితే ఆ సమయంలో ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు నాయుడు మరియు లోకేష్ ఈ ప్రాజెక్ట్ కేవలం భూముల కోసమేనని విమర్శలు గుప్పించారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదానీ గ్రూప్ తన పెట్టుబడులను మరింత వేగవంతం చేయడం విశేషం. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. ఏబీవీ అంటే ఈ విశ్లేషణ సారాంశం ప్రకారం ఆంధ్ర బిజినెస్ వ్యూస్ లేదా ఒక నిర్ణీత వర్గం ప్రచారం చేస్తున్న గణాంకాలు చంద్రబాబు మరియు లోకేష్కు షాక్ ఇచ్చేలా ఉన్నాయని చర్చ సాగుతుంది. అదానీ గ్రూప్ కేవలం జగన్ హయాంలో కాకుండా ప్రస్తుతం కూడా అదే ఉత్సాహంతో పనిచేయడం వెనుక ఉన్న వ్యాపార ప్రయోజనాలను చూస్తే రాజకీయ విమర్శకులు కాలం చెల్లదని అర్థమవుతుంది. లోకేష్ ఐటీ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో అనేక కంపెనీలను తీసుకొచ్చారని చెప్పుకుంటున్న తరుణంలో అదానీ వంటి దిగ్గజం జగన్ హయాంలో కుదుర్చుకున్న ఒప్పందాలనే కొనసాగించడం చంద్రబాబు టీంకు కొత్త ఇబ్బందికరమైన పరిణామం. ఎందుకంటే గతంలో దేనినైతే తప్పుపట్టారో ఇప్పుడు దానినే అభివృద్ధికి చిహ్నం చూపించాల్సిన అవసరం రాజకీయంగా సవాలుతో కూడుకున్నది. అదే సమయంలో జగన్ వర్గం కూడా ఈ క్రెడిట్ తమదే అని చెప్పుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ ఏబీవీ విశ్లేషణ ప్రకారం ఏ ప్రభుత్వం ఉన్నా సరే రాష్ట్ర ప్రయోజనాల కంటే కూడా పారిశ్రామికవేత్తలు తమ లాభాలను మరియు అనుకూలతలను చూసుకుంటున్నారని స్పష్టమవుతుంది. ఈ క్రమంలో అదానీ డేటా సెంటర్ అంశం ఇప్పుడు అటు జగన్కు ఇటు చంద్రబాబు లోకేష్లకు ఒకేసారి షాక్ ఇచ్చేలా పరిణమించింది. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రువులు ఉండరనే సామెతను అదానీ గ్రూప్ పెట్టుబడులు నిరూపిస్తున్నాయి. ఒకప్పుడు జగన్తో సన్నిహితంగా ఉన్నవారని విమర్శలు ఎదుర్కొన్న అదానీ ఇప్పుడు చంద్రబాబు నాయుడుతో కూడా అదే స్థాయిలో సమన్వయం చేసుకుంటూ ప్రాజెక్టు పరుగులు పెట్టించడం విశేషం. దీనివల్ల లోకేష్కు ఐటీ రంగంలో తన మార్క్ చూపించడానికి గత ప్రభుత్వ నిర్ణయాలే అడ్డుగా మారుతున్నాయా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. మొత్తానికి అదానీ డేటా సెంటర్ అనేది కేవలం ఒక పరిశ్రమ మాత్రమే కాదు, అది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక బలమైన చర్చాంశంగా మారింది. ఏబీవీ అందించిన ఈ విశ్లేషణాత్మక కోణం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. అందరి ఆలోచనలో పడేసింది. అభివృద్ధి విషయంలో రాజకీయాలు పక్కన పెడితేనే రాష్ట్రానికి మేలు జరుగుతుందని సామాన్యులు భావించినప్పటికీ నాయకులు మాత్రం క్రెడిట్ కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. ఈ క్రమంలో అదానీ డేటా సెంటర్ ఎవరి ఖాతాలోకి వెళ్తున్నది పక్కన పెడితే అది రాజకీయ నాయకుల మధ్య మాత్రం చిచ్చు పెట్టేదనేది వాస్తవం.